హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈజేవి సునీత 2026. ఇంకా ఈరోజైతే 3-4 ఎపిసోడ్ అగ్ని పరీక్ష రెండింటిని ఒకటే దాంట్లో రివ్యూ చెప్దాం అనుకుంటున్నాను. అంటే దీంట్లో చాలామందిని హోల్డ్లో ఉంచారు. ఈ 2 ఎపిసోడ్లకు గాను హోల్డ్లో ఉంచారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళ గేమ్ చూసైనా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇద్దరు గురించి అయితే చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. చాలా స్పెషల్ పర్సన్స్ ఇద్దరు. వాళ్ళ గురించి లాస్ట్న మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే హోల్డ్లో ఉంచిన వాళ్ళ గురించి ఒక్కొక్క మాట మాట్లాడుకుందాము. ఏదైనా సరే మనం స్టార్టింగ్ ఒక పని కానీ, వీడియోలు చేయడం కానీ, ఒక వ్యాపారం కానీ మనం ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు చాలా భయంగా ఉంటుంది. చేస్తామా చేయలేమా, కొంచెం ఇబ్బందికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక హోటల్లో పెట్టినామనుకోండి, బండి మీద దోశలు వేయాలి, మనకు అలవాటు లేని పని. అవి వేసేటప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ రోజు కానీ రెండో రోజు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మనం వెంటనే దాక్కుంటాం, అంటే ఇబ్బంది పడతాం. కానీ అదే పని అలవాటు అయిన తర్వాత ఎంతమంది రాని మన పని మనం చేసుకొని వెళ్ళిపోతుంటాం. నిజమా కాదా చెప్పండి? చేయగలుగుతామా చేయలేమా అన్న ఒక ఇంటెన్షన్ అని ఉంటుంది. కానీ మనం ఇంకా మొదలుపెట్టి మనకు అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ పని ఈజీగా చేసుకెళ్తాము. అలాంటి హోప్ని ఇచ్చే గేమ్ షోనే అగ్ని పరీక్ష. నాకైతే అదే అర్థమైందండి నిజంగా. అంటే ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ స్టోరీస్ చెప్తూ ఉంటే ఒకరికైనా కనెక్ట్ అయ్యి ఇది కాదు మనం కూడా చేయగలుగుతాము అనే హోప్ని ఇచ్చేదే అగ్ని పరీక్ష. అందుకే తప్పనిసరిగా అగ్ని పరీక్ష చూడండి. అలానే మన రివ్యూ కూడా చూడండి. నేను కొత్తగా రివ్యూ చెప్పడం స్టార్ట్ చేశాను. కొంచెం తడబడినా, కొంచెం ఏమన్నా తెలియక మాట్లాడినా క్షమించండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 3-4 ఎపిసోడ్స్ అని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే 3వ ఎపిసోడు శివషష్ఠి అమ్మాయి, తెలుగు అమ్మాయి. నేనైతే తను తెలుగు అమ్మాయి అనిపించలేదు. చాలా మోడల్గా ర్యాంప్ వాక్ చేస్తూ ఇలా అంటూ చాలా బాగుంది అనమాట. చాలా చక్కగా కూడా మాట్లాడింది. తెలుగులో కూడా బాగా మాట్లాడుతుంది. తను మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది. అంటే ఈ కాలం చదువుకునే అమ్మాయిలు తనలా ఉండాలి అనిపించింది నాకు. అంటే ఇప్పుడు లవ్ చనిపోవడం, బ్రేకప్ అయిపోయినామంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలా కాకుండా ఇంకొక ఆప్షన్ వెతుక్కుంటూ ఇది కాదు, ఇది ఒక్కళ్ళ కోసం మన జీవితం స్టాప్ చేయకూడదు, మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మనమేంటో నిరూపించుకోవాలి అన్న ఒక థాట్ ఉంది. చూసారా, చాలా బాగుందనమాట అమ్మాయి. అమ్మాయికి అయితే ఒక్క 2 స్క్రీన్లు ఇచ్చారు, హోల్డ్లో ఉంచారు. ఇంకా మాట్లాడుకుందాం తర్వాత. ఫస్ట్ అయితే అయ్యప్ప సాధు, బ్రాహ్మిన్స్, అయ్యవారు, బాపనయ్య ఫస్ట్ వచ్చి పూజ చేసి అందరికి ప్రసాదం ఇచ్చి వెళ్ళి తర్వాత రెమోలెక్క వచ్చాడనమాట. అంటే ఈ బాపనయ్య దుస్తులలో చూసి ఆయనకు దండం పెట్టాలనిపించింది. అయ్యవారికి అంతే కదా మనం చేసేది. కానీ రెమో వేషంలో చూసేసరికి ఎందుకో చూడాలనిపించలేదు. నాకైతే అతన్ని చూడాలనిపించలేదు. తనకు కరెక్ట్ కాదేమో అనిపించింది. నెక్స్ట్ ఇంకా 3 రెడ్లు ఇచ్చి పంపించేశారు తనకు. నెక్స్ట్ వచ్చేసి రన్నర్ అపర్ణ. 6th క్లాస్ నుంచి రన్నింగ్ నేర్చుకుంటూ చాలా కష్టపడి చాలా ఎదిగింది అమ్మాయి. కానీ ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చింది. ఎందుకు వచ్చినావంటే నేను ప్రూవ్ చేసుకోవటానికి అని చెప్పింది. నేను ఇలా క్లాస్ ఇస్తాను ఇవన్నీ చెప్పడానికి వచ్చినట్టు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. కానీ జడ్జెస్ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ట్రైనర్ సెంటర్ పెట్టింది. 6 నెలలు అయింది తను పెట్టి. ఇక్కడ పడే కష్టమే ఏదో ఇప్పుడు అగ్ని పరీక్షకు వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ అయినా అగ్ని పరీక్షలకు గెలవాలి. టాప్ 5ను మాత్రమే లోపలికి పంపిస్తారు. అక్కడ వాళ్ళతో గెలుస్తామో ఫస్ట్ వారమే బయటకు వస్తామో లేదో తెలియదు. తనకి ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడే కొత్త ఇప్పుడు 2 పడవల మీద నడవకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఒక్క పడవ మీద నడిస్తేనే నిలబడతామని. అలానే ట్రైనింగ్ సెంటర్ మీద ఇంట్రెస్ట్, ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టింది కదా, దాని మీదనే ఫోకస్ పెడితే చాలా ఎత్తుకు ఎదిగిపోతుంది. అసలు బిగ్ బాస్ షోకి వెళ్తే ఎంత పేరు వస్తుంది అనుకున్నా అంతకంటే మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. తనకు కూడా 3 రెడ్లు ఇచ్చి పంపించేశారు, రిజెక్ట్ చేసేశారు. తర్వాత రామకృష్ణ
రామకృష్ణ అనే అతను, రామకృష్ణను మీరు నిజం చెప్తానండి, ఇప్పటికి ఎన్నిసార్లు మర్చిపోయినాను ఈయన గురించి. ప్రతిసారి నేను చెప్తామనుకోవడం, ఎవరిపై రామకృష్ణ అనుకోవడం, మళ్ళీ వీడియో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లోకి వెళ్ళి చూడటము, మళ్ళీ ఇప్పుడు కూడా మర్చిపోయాను, మళ్ళీ వెళ్ళి చూసి వచ్చి చెప్పాలి మీకు. రామకృష్ణ ఇతనికి కూడా ఛానల్ ఉంది, మోటివేషన్స్ లవ్ గురించి అని చెప్పేశాడు. అని చెప్పి నవదీప్ గారు చేయమంటే చేయలేకపోయాడు. ఇతనికి కూడా హోల్డ్లో ఉంచారు, తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత లయ, ఈ పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, చూడనీకి ఇంతనే ఉంది, ఎంత బాగా మాట్లాడుతుంది, అసలు బుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంది, అవతల వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వని అంతగా మాట్లాడుతుంది. అలా మాట్లాడే వాళ్ళే కదండి బిగ్ బాస్కి కావాల్సింది. చాలా అంటే చాలా చక్కగా మాట్లాడుతుంది, సూపర్. అమ్మాయి అయితే ఉండే బలానికి అసలు వాళ్ళందరితో పోట్లాడుతుందో లేదో అని ఒకసారి అనిపిస్తుంది, కానీ ఇంత బాగా మాట్లాడుతుంది, పోట్లాడగలుగుతుందేమో అనిపిస్తుంది, కన్ఫ్యూజ్డ్గా ఉంది. అందుకని ఆ అమ్మాయిని కూడా హోల్డ్లో ఉంచారు. తర్వాత వెంకీ వైఫ్ యాక్టర్ బేస్తవారిపేట, ఇక్కడ మా ఊరు దగ్గరే, వాళ్ళ ఊరు కూడా. ఇతని కూడా హోల్డ్లో ఉంచారు. ఇతని గురించి అయితే నాకేం అర్థం కాలేదంటే, అసలు అతను ఏమనుకుంటున్నాడు ఏంటి, బాగా చూడనికి మంచి మనిషి, బాగున్నాడు, కానీ తను రాసింది బురదలో పంది లెక్క పుట్టాలని అలా చేయడము ఎందుకో నాకు కొంచెం నచ్చలేదు. సరే చూద్దాం ఎలా ఆడతాడో. నెక్స్ట్ ఇందులో 3వ ఎపిసోడ్లో రాజకుమారి, నిజంగా రాజకుమారి లెక్కనే ఉంది. కొంతమంది తెల్లగా ఉన్నా కానీ వాళ్ళ మొహం చూడబుద్ధి కాదండి. ఈమె నలుపుగా ఉన్న ఆమె ముఖం అయితే ఎంత కళ ఉందంటే అంత కళ ఉందన్నమాట. రాజకుమారి గారు నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతుంటారు. తను మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజం. అసలు ఆమె మాట్లాడుతుంటే గూస్ బాంబ్స్ వచ్చేసినాయి నాకైతే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు, ఆమె కష్టపడడం దాన్ని మొత్తం మాట్లాడారు. అసలు నిజంగా తల్లిదండ్రులు ఎలా చేయాలి, ఒక ఆడపిల్లకి పెళ్ళి, భర్త ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలి, ఒక ఆడి మనిషి కింద పడినా ఎలా లేయాలి, ఎలా గెలవాలి అనేది ప్రతి ఒక్కటి తనలో. ఇప్పుడు సరే తల్లిదండ్రులు ఇలా చేశారు, భర్త సతాయిస్తున్న 3 పిల్లలతో నేను అవస్థపడుతున్నాను, ఒక సింపతి లేకుండా నేను మళ్ళీ లేచి నిలబడినాను, గెలవాలనుకుంటున్నాను, గెలవాలి ఖచ్చితంగా. నేను ఒక యాక్సిడెంట్ అయింది కూడా ఎవరు, నిజంగా అసలు తను చెప్తుంటే నాకైతే చాలా ఏడుపు వచ్చిందండి. ఆమెను చూస్తున్నంతసేపు ప్రతి హౌస్ వైఫ్ ఆమె కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఆమె మాట్లాడిన మాటలు కానీ, అసలు తను తీసుకున్న నిర్ణయాలు కానీ, ఓడిపోకుండా అంటే భర్తనే సంపాయాలి, భర్తనే మనల్ని సాకాలి అనకుండా, లేదు తను మారాలని కాకుండా నేనేం మారాలి, నేనేం నేర్చుకోవాలి, నేను ఎలా నిలబడగలగాలి, నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని ప్రతి ఒక్క విషయాన్ని తను చాలా క్లారిటీగా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పింది. నిజంగా అంటే నిజంగా రాజకుమారి గారు మీకు నమస్కారం. నిజంగా నా తరపున మీరు చాలా చక్కగా మాట్లాడారు. మీరు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మీకు కనెక్ట్ అయ్యానండి, చెప్పాను కదండి, ఒక్కరికన్నా మనం కనెక్ట్ అవుతాము అని. పెళ్ళైన ప్రతి మహిళ ఒక సమస్య రాగానే నేను చనిపోవాలి అనుకోకుండా, లేదు నేను గెలవాలి, నేను నిలబడాలి, నలుగురికి సమాధానం చెప్పాలి, నలుగురు నన్ను చూసి ఇన్స్పైర్ అయి బ్రతకాలి అని ఆమె ఒక నిర్ణయం తీసుకొని ఇంత దూరం వచ్చిందంటే చాలా గ్రేట్ అండి. మీరు నిజంగా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్న రాజకుమారి గారండి. మీరు నిజంగా రాజకుమారి అండి, చాలా చక్కగా మాట్లాడారు. అసలు అంత డేరు, అసలు అంత తడబడకుండా, అసలు ఎలా ఉన్నది ఉన్నట్టు బద్దలు కొట్టినట్టు మాట్లాడేశారు. మీకు నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజమండి, మీరు ఆ ఎపిసోడ్ చూడకుంటే చూడండి, వెళ్ళి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్కి వెళ్ళి చూడండి. చూసినంతసేపు ఆమెను చూడాలనిపిస్తుంటే పదే ఆమె వీడియోనే చూడాలి, ఆమె మాటలే వినాలి. అంటే మనకు బూస్టింగ్ లెక్క ఉంది. నిరుత్సాహం చెందే ప్రతి మహిళకు
ఒక ధైర్యం, ఒక ఆమెను చూస్తున్నంతసేపు ఇలా కథ ఉండాల్సింది ఆడి మనిషి అంటే పెళ్ళైన తర్వాత లైఫ్ స్పాయిల్ అయిపోయినా ఒక చనిపోవాలి అనే నిర్ణయం తీసుకోకుండా ఇలా నిలబడాలి తన లెక్క అని ఖచ్చితంగా 100కు 100% అనిపిస్తుంది. మీరు ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. ఇంతటితో 3వ ఎపిసోడ్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు 4వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. 4వ ఎపిసోడ్లో కూడా ఒక ప్రత్యేకమైన మనిషి ఉంది. తనకు కూడా నేను కనెక్ట్ అయ్యాను. ఆమె గురించి లాస్ట్లో మాట్లాడుకున్నాను. లక్ష్మీ దీపక్ వచ్చాడు. ఇంకా ఎన్నో చుట్టూ క్వశ్చన్ అడిగినప్పుడు, బిగ్ బాస్ అన్నప్పుడు మనం ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు కన్ఫ్యూజ్ లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయాలి. నేను అట్లా చేసినా ఇట్లా చేసినా ముందు హౌస్లోకి వెళ్ళాలి కదా మనం, ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి కదా మనము. జుట్టు మీసం అయితే కట్ చేసుకోను, జుట్టు అయితే ఉంచుకుంటా అని అబద్ధం ఆడేశాడు, దొరికిపోయాడు, హోల్డ్లో ఉంచారు. చూద్దాం అంటే కొంచెం ఫీల్ అయ్యిండు. తను చేసిన తప్పు తనే ఒప్పుకున్నాడు, ఫీల్ అయ్యిండు, ఓట్ చేయమని అడిగిండు, ఓట్ చేసేద్దాం. తర్వాత అపూర్వ యాంకర్. నిజంగా తనైతే శ్రీముఖి గారికి ఏమాత్రం తగ్గకుండా ఉందండి. అందంలో కానీ మాటల్లో కానీ చాలా బాగుంది. చూసినంతసేపు చూడాలనిపించింది తననైతే. నాకైతే అంత బాగుందన్నమాట. మాట్లాడింది చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసింది. అభిజిత్ గారికి ఉన్నది ఉన్నట్లు చెప్పింది, మీరు అప్పుడు అలా చేశారని. కానీ తనను కూడా హోల్డ్లో ఉంచారు, ఎందుకో మరి చూద్దాం. తర్వాత వచ్చేసి రోహిత్ ఎందుకు కామ్గా డీసెంట్గా, అంటే గొడవ పడకుండా, అందరూ గొడవ పడాలని. తర్వాత రోహిత్ ఇతనైతే చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. దేనికి కోప్పడకుండా, అన్నిటికీ గొడవ పడాలని లేదు, అందరూ వచ్చినప్పుడే జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలని లేదు. కొంతమంది ప్రశాంతంగానే ఉంటారు. స్వీట్ తినిపిస్తూ బిందు మాధవి గారు నీళ్ళు చల్లింది అతని మీద. తను దానికో ఏమన్నా కారణం ఉందేమో, ఇప్పుడు 100 సందేహాలు ఉంటాయి అక్కడ ఉన్నప్పుడు అనుకున్నాడు, కానీ అది ఫెయిల్ అయిపోయింది. తనను కూడా హోల్డ్లో ఉంచారు, చూద్దాము. తర్వాత గౌరీ త్రినేత్ర తనైతే ఫస్ట్ వచ్చినప్పుడు నేను అమ్మాయే అనుకున్నాను. నిజంగా ఎంత బాగుంది, లంగావోని వేసుకొని, హైటు, పర్సనాలిటీ, అసలు అమ్మాయి సూపర్ అంటే సూపర్ ఉంది అనుకున్నాను నేను. అంత బాగా డ్యాన్స్ చేస్తుంది. తను చెప్పేంత వరకు కూడా తెలియదు ట్రాన్స్జెండర్ అని. అంత బాగుంది అనమాట. అమ్మాయి అయితే సూపర్ ఉంది ఆమె. తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయింది. క్వశ్చన్స్ అడిగారు, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అని. తనకు టాస్క్ ఏమి ఇవ్వకుండా, ఎందుకో ఒకళ్ళకి టాస్క్ ఇస్తారు, ఒకళ్ళకి టాస్క్ ఇయ్యరు. టాస్క్ ఇస్తేనే కదా తను నిరూపించుకోగలుగుతుంది. కన్ఫ్యూజన్లో రాసింది, చెప్పింది నేను కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదని. అంతలేగా తనని రిజెక్ట్, తనని కూడా హోల్డ్లో ఉంచారు. ఏం జరుగుతుందో, ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళారో చూద్దాము. తనని కూడా నెక్స్ట్ మాట్లాడుకుందాం. చెప్పాను కదా ముందే, 2 స్పెషల్ పర్సన్స్. ఒక పర్సన్ గురించి అయిపోయింది, రాజకుమార్ గారి గురించి. 2వ పర్సన్ లాస్ట్ మాట్లాడతానని. తన గురించి ఇప్పుడు బాగి తుల్లూరి. అబ్బా, ఆమెకు కూడా ఒక నమస్కారం పెడుతున్నాను. బాగి తుల్లూరి. ఎందుకక్క మీరు వీళ్ళకే కనుక అంటే, నేను కూడా ఒక హౌస్ వైఫే, నేను కూడా అవన్నీ ఫేస్ చేసి వచ్చిందాన్నే, అందుకని నేను కనెక్ట్ అయిపోయినాను. నేనే అని కాదు, చాలామంది కనెక్ట్ అయి ఉంటారు. కనెక్ట్ అయిన వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. ఆమె అయితే చాలా చక్కగా మాట్లాడింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నేను కూడా బోల్టప్ అన్నాను, కింద పడినాను, చచ్చిన పాము లెక్క అయ్యాను, మళ్ళీ బ్రతికినాను. చాలా చక్కగా మాట్లాడింది ఆమె కూడా. ఎంత బాగా మాట్లాడింది అంటే అసలు కల్మషం లేని మనిషి అన్నట్టు అనిపించింది. నిజంగా చాలా బాగా మాట్లాడింది. సూపర్ అంటే సూపర్ మాట్లాడింది ఫ్రెండ్స్. తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే, అంటే ఈసారి బిగ్ బాస్ 10, ఈసారి బిగ్ బాస్ 10 లేడీ విన్నర్ అయితే చాలా బాగుంటుంది, చూడాలనిపిస్తుంది. ఎప్పుడు వీళ్ళని మగవాళ్ళని చూసి బోర్ కొట్టింది. ఆడవాళ్ళు అయితే ఒక్కసారన్నా చూడాలనిపిస్తుంది. అది ఇలాంటి హౌస్ వైఫ్, ఇంటి ఇల్లాలు, ఉత్తమ ఇల్లాలు వెళ్ళి అవార్డు గెలుచుకుంటే చూడాలని
ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే. వీళ్ళిద్దరు రాజకుమారి గారు, బాగి తుల్లూరి గారు, వీళ్ళిద్దరూ ఇద్దరు వెళ్ళి ఇద్దరిలో ఎవరో ఒకరు కప్పు తెచ్చుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాను, ఒక హౌస్ వైఫ్ని మనం ఏం చేయగలుగుతాము అని. ఒక హౌస్ వైఫ్ కూడా పెళ్ళి కానంత వరకు ఏమైనా సాధించవచ్చండి. అండ్ మన ఓన్ డిసిషన్ మన మీద ఉంటుంది అంత ప్రెజర్. ఒక పూట తింటామో ఒక పూట తినమో అది నెక్స్ట్ పెళ్ళి అయిన తర్వాత భర్త, పిల్లలు, అత్త, మామ వీళ్ళందరినీ దాటుకొని ఏదన్నా సాధించాలంటే చాలా కష్టం. నిజమా కాదా చెప్పండి? వీళ్ళందరూ సపోర్ట్ కావాలి. ఇంట్లో పని అని పిల్లల్ని చూసుకొని స్కూలుకు పంపించి మళ్ళీ భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినాక, డ్యూటీల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు అంత కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఇంకా ఏదైనా చేయాలనుకుంటే వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేయాల్సిందే కంపల్సరీ. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాము. లేదంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అంట్లు దొనుకుంటూ కసుగు కొట్టుకుంటూ పిల్లల్ని పంపి ఇదే లైఫ్ మొత్తం ఇదే అయిపోతుంది. ఇవన్నీ దాటుకొని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి కప్పు తెస్తే ఇంకేమన్నా ఉందా? విజిల్సే కదా, విజిల్ రాదు, క్లాప్సే కదా మనకు. ఇంకేమంటారు? మీరు అగ్ని పరీక్ష చూసారా? చూడండి, మన రివ్యూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.